అనుకోండి, ఇప్పుడు టక్కని మంట అంటుకుంది అనుకోండి, మనం ఏం చేస్తాం? ఇంటికి వెళ్తాం. ఏం చేస్తాం? అందుకే కదా స్వామి ఆ సిలిండర్ అక్కడ ఉంది, దాన్ని యూజ్ చేయొచ్చు. సరే, ఇక్కడున్న ఎంతమందికి ఫైర్ ఎక్స్టింగ్విషన్ సిలిండర్ని యూజ్ చేయడం తెలుసు? ఇదే సార్ మన ప్రాబ్లం. చదువుతో పాటు దీన్ని కూడా మనం నేర్పించాలి. మన జీవితానికి ఉపయోగపడే విధంగా విషయాలు తెలుసుకోలేనటువంటి ఆ చదువులు ఎందుకు సార్ చెప్పండి? బాధ్యతని ఎవరైతే మర్చిపోతారో అలాంటి వాళ్ళ వల్లే ఆ ఊరే నాశనమైపోతోంది. ఒక బైక్ యాక్సిడెంట్ జరిగిందంటే ఆ రోడ్డు వేసిన కాంట్రాక్టర్ని తప్పుపట్టి ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. హెల్మెట్ పెట్టుకున్నటువంటి మన బాధ్యత లేని విషయాన్ని కూడా మనం గుర్తించాలి. రోగుల్ని మాయ చేసే హాస్పిటల్ మాత్రమే కాదు, క్యాన్సర్ వస్తుందని తెలిసి కెమికల్స్ని యూజ్ చేసే రైతులు కూడా ద్రోహుల కింద లెక్క. మనం ఈరోజు ఇక్కడ చేసే తప్పుని వేరే చోట ఇంకొకడు మన కోసం చేస్తాడు. మనం తాగే పాల నుంచి తినే చేపల వరకు అన్నిట్లోనూ కెమికల్ని కలుపుతున్నారు.